కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నంబర్ 8712613575. సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు కరీంనగర్ లోని కోట్ చౌరస్తాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు దుర్గాబాయ్ మహిళా శిశు వికాస్ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకి ఈ రోజు ఆటోలు పంపిణీ చేయనున్నారు, ఎలక్ట్రిక్ ఆటోలు. సో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమానికి మనం రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 15 ఆటోలు పంపిణీ చేయనున్నారు మహిళలందరికీ కూడా. సో ప్రస్తుతం మనతో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఆటోల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది కదా, సో ఆటోలు తీసుకున్న మహిళలు ఉన్నారు మనతో, వాళ్ళ మాటల్లో కూడా విందాం. నమస్తే, నా పేరు సంగీత అండి. సంగీత గారు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? నేను గత 18 సంవత్సరాలు నడుపుతున్నా అండి. నేను ఎక్కడెక్కడో పెట్టుకున్న గవర్నమెంట్ లలో నాకు ఎక్కడ రాలేదు ఆటో. మీరు 18 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నారు, మీరు ఆటో రావాలి అని అప్లికేషన్ పెట్టుకున్నారు. సో వచ్చింది, ఎలా అనిపిస్తుందండి? చాలా ఖుషి పడుతున్నా మేడం. మాకు ఎల్ఎండి కాలనీ నుండి మేడం వల్ల వచ్చింది, మాకు ఒక బండి సంజయ్ దయ వల్ల వచ్చింది. ఎక్కడ ఎంత మంది దగ్గరికి వెళ్ళినా మాకు ఏ ప్రభుత్వం రాలేదు, ఇవ్వలేరు. బండి సంజయ్ దయ వల్ల మాకు ఇప్పుడు బండి వచ్చింది. చాలా హ్యాపీగా ఫ్రీ అవుతున్నాం. స్వయం ఉపాధి పొందాలి అనే ఉద్దేశంతో మహిళలందరూ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ఆటోల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పురుషులకు ధీటుగా మీరు కూడా ఆటో నడిపి శబాష్ అనిపించుకుంటున్నారు. సో ఇంకా ఎలా ముందుకెళ్తారు? మంచి ఆటో ఇచ్చారు, ఫ్యామిలీని ఎలా రన్ చేస్తారు? మీరమ్మా, మీరు కూడా మేడం, మాకు చాలా హ్యాపీగా ఉన్నది. నాకు భర్త లేడు, 3 ఆడపిల్లలు. నేను ప్రాంగణానికి వెళ్ళాను ఆటో డ్రైవింగ్ నేర్చుకోనికి. అక్కడ నేర్చుకున్నాను. మాకు కలెక్టర్ అమ్మ కానీ, బండి సంజు సార్ కానీ, మా మేడం కానీ చాలా మాకు బండి ఇప్పించారు. చాలా సంతోషంగా ఉన్నది. మేము ఈ బండి నడుపుకొని మా పిల్లల్ని చదివించుకొని చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది మహిళలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్వయం శిక్షణ ఉపాధి, వీళ్ళందరూ కూడా స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ మహిళలందరికీ కూడా ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయడం జరిగింది. సో అందరూ చాలా హ్యాపీనెస్ తో, సంతోషంతో వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దయ వల్లే మాకు ఆటోలు వచ్చాయంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతా ఉంది. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.